పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం ధ్యేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు చేనేత కార్మికులతో పవన్ సమావేశం కానున్నారు. అమలాపురంలోని సత్యనారాయణ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. అలాగే సాయంత్రం 5 గంటలకు అమలాపురం క్లాక్ టవర్ సెంటర్లో జరగబోయే బహిరంగ సభలో పవన్ పాల్గొనున్నారు. కలలు కను కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రియాంక. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర నేటితో ఆఖరి రోజు చేరుకుంది. ఈ రోజు పెద్దాపురంలో జరిగే భారీ బహిరంగ సభ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర ముగుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా పలువురు నేతలతో ఆయన భేటీ అవుతారు. అలాగే ముఖ్యంగా ఉదయం 10 గంటలకు చేనేత కార్మికులతో భేటీ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కానీ ముందుగా స్థానికులతో అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం దిశగా వాళ్ళతో భేటీ అవుతారు. పిఠాపురంలో ఎస్సీజెడ్ రైతులతోనూ, కాకినాడలోని పారిశుద్ధ్య కార్మికులతోనూ, డాక్టర్లతోనూ, విద్యార్థులతోనూ అన్ని వర్గాల ప్రజలతోనూ భేటీ అవుతూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు అమలాపురంలో స్థానిక సత్యనారాయణ గార్డెన్స్ లో ముందుగా చేనేత కార్మికులతో భేటీ అవుతారు. అనంతరం తర్వాత పలు నియోజకవర్గాల నుంచి వస్తున్న నేతలతో, కార్యకర్తలతో విడివిడిగా అందరితో కూడా భేటీ అవుతున్నారు. అంటే సభలు సక్సెస్ అయిన తర్వాత అక్కడ కష్టపడిన యువతను కాస్త ఎంకరేజ్ చేయాలి కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు పడకండి, ఎక్కడైనా కానీ చిన్న పొరపాట్లు జరిగితే సర్దుకోండి, అలాగే ఇతర పార్టీలపై నేతలపై విమర్శలు చేయొద్దు, వాళ్ళు ఏమైనా కానీ మనం మాత్రం మౌనంగా ఉండాలి, మనం చేయాల్సింది యుద్ధం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా ప్రతిపక్షం ప్రభుత్వంతో కావచ్చు, ప్రతిపక్షంతో కావచ్చు కూడా ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలని నినాదం చాలా బలంగా వెళ్ళదని చెప్పాలి. ఇంచుమించుగా 15 సమావేశాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఏ చిన్న గాయం కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ముందుకెళ్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు సంతోషంగా రండి, సంతోషంగా తిరిగి వెళ్ళండి అనే నినాదం ఏదైతే ఉందో, పిలుపు ఏదైతే ఉందో దాన్ని జన సైనికులు చూసా తప్పకుండా పాటించారని చెప్పారు. అందరూ కూడా ఎంతమంది వచ్చినా కానీ ఆయా జనసేన నాయకులకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పాలి. ఒకవేళ మరీ క్రౌడ్ ఎక్కువ అవుతారనుకుంటే రాకపోకలకు వేరువేరుగా రహదారులు ఏర్పాటు చేయడం, పార్కింగ్ కు ప్రత్యేకంగా పెట్టడం, అలాగే మహిళలకు ప్రత్యేకంగా బార్గేట్ల ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడంతో అన్ని సభలు కూడా సక్సెస్ అవుతూ వచ్చాయి. మహిళలకు సంబంధించి చూసుకుంటే మామూలుగా రాజకీయ సభలకు మహిళలు రావడం చాలా తక్కువగా ఉంటుంది, కానీ జనసేన సభలకు మాత్రం పురుషులతో సమానంగా మహిళలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ సభలకు అంటే మహిళలు ఆధారపడడానికి ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, అంటే పవన్ కళ్యాణ్ తో మాట్లాడితే
తమ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం మహిళల్లో కలిగింది. అందు గురించి మహిళలంతా కూడా ఆయా సభలకు అన్నిసార్లు రావడం అంటే ఇంచుమించుగా పక్కనే సమావేశాలు జరిగినప్పటికీ కూడా ప్రతిరోజు సభలు జరుగుతున్నప్పుడు కూడా ప్రతి సభకి కూడా అందరూ వచ్చే విధంగా అంటే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ముందుకు సాగేది. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ జనాభా తండోపతండాలుగా తలరావడంతో సభలన్నీ విజయవంతం వచ్చాయి. ఇక ఈ రోజు సాయంత్రం అమలాపురం జరిగే సభ అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో కవాతు తూర్పుగోదావరి ప్రజా పోరాట యాత్ర ముగియనుంది. ఇక ఎల్లుండి నెల వచ్చే 2వ తేదీన మళ్ళీ అనంతపురంలో జనసేన మళ్ళీ ప్రస్థానం ప్రారంభించబోతుంది. ముందుగా 2న కవాతు ద్వారా ప్రారంభించి ఆ తర్వాత ప్రజా పోరాట యాత్ర అనంతలో కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రియాంక. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేష్.